పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 15వ భాగం. స్వామివారు అచ్చమ్మ గారికి కాలజ్ఞానం బోధించుట. శ్రీశైలం బ్రహ్మరాంబ గుడిలో 2 తలల బంగారు ముసలి కనపడి ఆమెలో లీనమైపోతుంది. కృష్ణానది మధ్యన బంగారు రథం కనిపిస్తుంది. దాన్ని చూసిన వారు గుడ్డివారైపోతారు. పుణ్యస్థానాలైన దేవాలయాలు మూతపడతాయి. తిరుపతిలో తురకలు చండాలులు పూజలు చేస్తారు. 500 సంవత్సరాలు గడిచిన పిమ్మట కాశీలో గంగ కనపడదు. కర్ణాటక దేశంలో లక్ష్మి కదలాడును. నిక్షిప్త నిధులను మహమ్మదీయులు దోచుకుపోవును. చుక్కలు పడి కొన్ని గ్రామాలు నశించిపోతాయి. వెంకటేశ్వరుని దక్షిణ హస్తము అదురు. 12 రోజులు గోదావరి నదిలో నీరు నమసి తదుపరి ఉప్పొంగెను. కాశీ 40 రోజులు మూతపడెను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ విధంగా తమ కాలజ్ఞానాన్ని బోధించి ఇక అనేకమైన రహస్యాలు ఉన్నాయి. ఈ వింతలన్నీ కలియుగం చివరన నేను వీరభోగ వసంత రాయులనై వచ్చే వరకు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి తర్వాత వివరంగా చెప్తాను. నా చరిత్ర విన్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నా భక్తులకు మోక్షం కలుగుతుంది. కనుక నువ్వు అహర్నిశలు నన్నే ధ్యానించు అని అచ్చమ్మ గారిని ఆశీర్వదిస్తారు. స్వామివారు అచ్చమ్మ గారు ముచ్చట్లు ఆడటం వలన ఆ కొండను ముచ్చట్ల కొండ అని కూడా అంటారు. తర్వాత కథను నా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.